హాయ్ దోస్. ఇప్పుడు నేను దుబాయ్ అల్బర్షాలో ఉన్నా. ఇది నేను ఉండే ఏరియా. మీకు అందరికీ చూడడానికి బాగానే అనిపించవచ్చు, కానీ ఇది బాగా ఎక్స్పెన్సివ్ గురు. బాగా ఎక్స్పెన్సివ్. కార్లు కనిపిస్తున్నాయా? ఈ లైఫ్కి మనం ఎప్పుడు ఎదుగుతాం రా స్వామి? బౌలు తోమి వాష్రూమ్లో కడిగి ఎన్ని రోజులు రా. అందుకోసమే మనం దుబాయ్ వచ్చి బతుకుతున్నాం. వ్యాపారాలు బిజినెస్లో చేసి బతికేటోడే దుబాయ్ వస్తే వాడు కార్లు కొనుక్కొని కార్లలో దానికి జాగా తిరుగుతున్నాడు. ఇండియాలో చదివి 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 మనకు జాబులు రావు, అవి తొక్క కాదు. కానీ ఈడికి వచ్చి నువ్వు ఒక్క బిజినెస్ గురించి బాగా తెలిసినోడు అయితే దుబాయ్కి వచ్చి పెట్టుబడులు పెట్టి నువ్వు దుబాయ్లో రాజాలాగా బతకచ్చు. దుబాయ్ అంటేనే పైసా రామాయణ. దుబాయ్ అంటేనే పైసా. కానీ ఇంతకుముందు దుబాయ్ ఇంత లేదు. ఇంతకుముందు మన అయ్య వాళ్ళు సంపాదిస్తున్న చేసిన 600-700 దుబాయ్ డబ్బులు రా అని చెప్పేసి ఎప్పుడు చూడు నాయనా. అర్థం కాదు కానీ చెప్పద్దురా. పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద కార్లు, పెద్ద షాపింగ్ మాల్లు, సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత దుబాయ్, తెలివి లేనోడికి తెలివి లేనంత దుబాయ్. ఆయన ఇప్పట్లో హార్డ్ వర్క్ చేసి సంపాదించిన డబ్బు ఫాయిదా లేదు. ఆయన మోసం చేసి డబ్బు సంపాదించిన డబ్బుతోనే ఫాయిదా ఉంది. దొంగతనాలు, లంగతనాలు చేసే పాపం మనం ఇంతకుముందు అన్నారు. కానీ దుబాయ్లో దొంగతనాలు కాకుండా కానీ లంగతనాలు చేసి నువ్వు డబ్బు సంపాదిస్తున్నా, నీకు ఆ డబ్బుకి వాల్యూ ఉంది. ఇది దుబాయ్. నేను కొత్తగా వ్లాగ్ సెర్చ్ చేస్తున్నా. మీకు ఎక్కువ విషయాల గురించి అనుభవం కావాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. హోటళ్ళు, నోవా హోటళ్ళు చూసినరా? ఐ క్యాన్ డిలాక్స్ హోటల్, అపార్ట్మెంట్స్, నైట్లో అమ్మాయిలు, ఎంజాయ్మెంట్లు. ఆ పద్ధతి ప్రకారం అంటూ ఏం లేవు. నీకు ఒక విషయం చెప్పాలి. నేను పక్కా తెలంగాణ, నాది నిజామాబాద్. నేను ఈ విధంగా మాట్లాడిన కారణం అది. కానీ చూసినారా బిల్డింగ్లు? ఇట్లుంటుంది ఈడ వ్యవహారాలు. ఎవడు ఏ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాడో, ఎవడు ఎవరితో మాట్లాడుతున్నాడో, అది గర్ల్ ఫ్రెండ్తో ప్రాబ్లంతో మాట్లాడుతున్నాడో, వాడి ఫ్యామిలీ గురించి ఫ్యామిలీతో మాట్లాడుతున్నాడు. మనస్పదాలు, మనస్పందాలు, ఆకృతులు, వికృతులు, తొక్కలు, తోటకాయ కూరలు, చాక్లెట్లు, బాదం బిస్కెట్లు, ఫిలిపీన్లు, నేపాలీలు, నైజీరియన్లు, బీర్లు, మైన్స్లు. చెప్పాలనుకుంటే నానా చెత్త ఇప్పుడు దుబాయ్లో ఉంది. మనం అనుకుంటాం దుబాయ్కి వస్తే ఉమ్మేస్తే ఆల్రెడీ పోలీసు కూడా వచ్చి కొట్టించుకొని పోతాడు అని చెప్పేసి ఇంతకుముందు నాకు ఏదో వస్తున్నాడు ఒకటితో చెప్పిండు. అది కాదురా ఆయన, ఉమ్ము కాదు కదా, వచ్చి వచ్చినా కానీ అడిగేవాడు ఇప్పుడు దుబాయ్లో. కారణం పాకిస్తాన్లు, ఇండియన్లు, నేపాలీలు అని అంటలేము మేము. అందరూ ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అంటున్నా. నేను ఉండే ఏరియా చాలా క్రిటికల్ ఏరియా. చూసినారా నా ముందు బండి ఎట్లుందో? ఇంతకుముందు చాయ్ తాగిన హోటల్ అనేది. నేను ఎప్పుడు 5 రూపాయలకి ఆలు పరోటా తింటారా ఇక్కడ ఈ హోటల్. పాకిస్తానీ ఆ హోటల్, ఈ హోటల్, గరీబోనికి ఏదైనా ఫుడ్డే, బెడ్.
అట్లాంటి మనస్పదాలు పెట్టుకుంటే బతకలేం. ఇక్కడ ఇట్లుంటుంది.